గుడ్ మార్నింగ్ గైస్. టుడే కొద్దిగా బిజీ డే అనమాట. ఎందుకంటే మనం కొన్ని షాపులకు వెళ్ళాలి, కొన్ని కొనుక్కోవాలి. వై? బికాస్ వింటర్ ఈస్ కమింగ్. యా, గేమ్ ఆఫ్ థ్రోన్స్లో వాడి పాట మాత్రం నిజంగానే చూపించాడు. వింటర్ వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి అని. వాడు నిజమే చెప్పాడు, వింటర్ వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి. అదే ఇప్పుడు పడాలి. గార్డెను ఇవన్నీ అంతా సెట్ రెడీ చేయాలి. దట్ ఈస్ టుడేస్ వ్లాగ్. లెట్స్ డూ ఇట్. అండ్ కొంతమంది అడుగుతున్నారు, ఎందుకురా నువ్వు చూపించిన జిమ్మే చూపించి చూపించి సంపుతున్నావు అని. వై? బికాస్ అందరూ తిన్నావా అని అడుగుతారు, లేదంటే పడుకున్నావా అని అడుగుతారు, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతారు. కానీ నేను ఒక్కనే గైస్, జిమ్కి వెళ్ళారా అని అడుగుతున్నాను. జిమ్కి వెళ్ళండి. ఓకే, సో ఈరోజు మా బిజీ డే ఉంది కాబట్టి మ్యాక్స్ ఈరోజు జిమ్కి వెళ్ళకపోవచ్చు. ఐ విల్ ట్రై టు గో అట్లీస్ట్. చూద్దాం. గారాజ్ క్లీన్ చేయాలి, గార్డెన్ వింటర్కి రెడీ చేయాలి. యా, లెట్స్ గో టు ద షాప్. ఓకే మామ, వచ్చేసాం ఇక్కడికి. సో బ్యాక్ సైడ్ కనపడేదానికి మనం వెళ్ళాలి, అది లెరాయ్. బట్ అన్నిటికంటే ముందు మనం ఏ షాపింగ్ మాల్కి వచ్చినా ఒకదానికి వెళ్తాం అనమాట. ఎలక్ట్రానిక్ షాప్. జస్ట్ చూడటానికి ఏమేమి ఉన్నాయి ఏంటి అని. దాని తర్వాత ఆ లెరాయ్లోకి వెళ్ళేసి మన గార్డెన్కి సంబంధించిన థింగ్స్ తీసుకో. లెట్స్ డూ ఇట్. కిండెల్ చూడటానికి వచ్చాం, కిండెల్ లేదంట. సో అది అండ్ మర్చిపోయా, ఐఫోన్ 17 Pro. మీ ఒపీనియన్ ఏంటి? ఎలా ఉంది అది? మంచిగా ఉందా లేదా? జస్ట్ బయటకు వచ్చాం ఇప్పుడు. లెరాయ్, అందులో కాంపోస్ట్, మట్టి మశానం వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు వింటర్కి ప్రిపేర్ అవ్వాలి గార్డెన్, లేదంటే మొక్కలన్నీ తెచ్చిపోతాయి. వచ్చేసాం ఇప్పుడు లెరాయ్ మర్లైన్. ఈ కన్స్ట్రక్షన్ షాప్ అనుకోవచ్చు, కస్టరమ్మా లాగా అనుకోవచ్చు. ఐకే కాదు, ఐకే ఈజ్ అ డిఫరెంట్, ఇట్స్ ఎ ఫర్నిచర్ స్టోర్. బట్ ఇందులో సిమెంటు, టైల్స్ ఇవన్నీ అమ్ముతాడు. అలానే మనకు గార్డెన్కి కావాల్సిన కాంపోస్ట్ అవన్నీ అమ్ముతాడు. క్రిస్మస్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి కాంపోస్ట్. ఇప్పుడు మొక్కలకి కాంపోస్ట్ ఇవన్నీ వేయాలి. ఎందుకంటే ఇప్పుడు మా వెనక గార్డెన్లో రోజెస్ ఉన్నాయన్నమాట. ఆ రోజెస్ మనం ఇవంతా ప్రిపేర్ చేయకపోతే చచ్చిపోతాయి. వాటికి వుడ్ కింద రూట్స్ దగ్గర చలికి బిగుసుకుపోకుండా కొంచెం ఎచ్చగా ఉంచడానికి వుడ్, ఈ కాంపోస్ట్ ఇదంతా వేయాలి. తప్పదు. ఇక్కడి నుంచి బయటికి వచ్చా, ఆనే కనపడట్లేదు. ఎటుందో, ఎటో వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. వెతుక్కోవాలి. ఫోన్ కూడా లేదు, కార్ ఎక్కడ పెట్టానో కూడా తెలియదు. నాకు తెలుసు, ఆనేకి తెలియదు. ఇక్కడ కూడా లేదు ఫ్రెండ్స్ కాంపోస్ట్. సో ఇంకొక షాప్కి వెళ్ళాలి. ఓ అమ్మ, చలికి తిరగడమే సరిపోయింది. ఎక్కడుందా మరి అది. ఇప్పుడు ఇంకొక లెరాయికి వచ్చాం అనమాట. ఇది మన ఇంటి పక్కన ఉండే లెరాయ్. ఇక్కడ దొరికింది ఫైనల్గా. అది మన దగ్గర మట్టి మశానంలానే ఉంటుంది అనమాట. అది మట్టి మశానం కాదు, ఇట్స్ ఎ కౌడంగ్, ఆవు పేడ కాంపోస్ట్. యా, డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం మేము. ఇదిగోండి, ఆవు పేడ కొన్నాము. ఒక్కోటి 600 రూపాయలు. 2 కొన్నాం 1200. కమ్ హియర్. ఇది చెక్క ఆల్రెడీ కొనేసాం. అయ్యయ్యో, ఇది కాంపోస్ట్.
ఓకే, ఇంకెళ్ళి గార్డెన్లో పని చేసుకోవాలి. తినడం అయిపోయింది. ఇప్పుడు వేరే వింటేజ్ షాప్కి వెళ్ళాలంట, ఏదో ఫర్నిచర్ వింటేజ్ షాప్ అంట. చూద్దాం వాడికి వెళ్ళి తర్వాత ఇంటికి వెళ్ళాలి. సరిపడుతుంది. అని ఏమో గార్డెన్లో వర్క్ చేయాలంట, నేనేమో గరాజ్ క్లీన్ చేయాలంట. కార్ పార్కింగ్ పెట్టాలిగా మరి, సరికి కార్ లోపల. వచ్చేసాం గైస్, వార్సాలోనే అగ్రెసివ్ డిస్ట్రిక్ట్ ఇది, ప్రాగా. వెల్కమ్ టు ప్రాగా. అంతా ఓల్డ్ బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీకు చూపించే బిల్డింగ్ వచ్చేసి మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, సౌత్ ఇండియన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ అంటారు కదా, సంథింగ్ ఏదో అలాంటిదే. పోలాండ్ సెంట్రల్ రైల్వే స్టేషన్. మొత్తం థింగ్స్ అన్ని ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇదే ఆ బిల్డింగ్. ఇప్పుడు ఈ ఫర్నిచర్ షాప్, వింటేజ్ ఫర్నిచర్ షాప్ కిందకి వచ్చామంటే ఈ బిల్డింగ్ని కూల్ చేస్తున్నారు. అంతకుముందు ఒక వీడియోలో చెప్పే కదా, ఈ వార్సా అనేది వరల్డ్ వార్ II అప్పుడు మొత్తం డిమాలిష్ అయిపోయింది. ఆల్మోస్ట్ 80% కొత్తవి అన్ని బిల్డింగ్స్ అన్నీ. ఇవి ఏవైతే మిగిలిపోయినాయి అన్ని పాతాయి అన్నమాట. సమ్ మేబీ 150 years లైక్ దట్. ఇప్పుడు నాయనకొండ బిల్డింగ్ ఫర్ ఎగ్జాంపుల్. ఇక వీటిని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, డిమాలిష్ చేసి కొత్త కొత్త బిల్డింగ్స్ కట్టండి, ఆల్మోస్ట్ విత్ సేమ్ ఆర్కిటెక్ట్ అని. సో ఈ బిల్డింగ్ కూల్ చేస్తున్నారు ఇంకొక 2 daysలో. అది ఓకే. ఇప్పుడు వెళ్ళిపోయి ఫర్నిచర్ చూద్దాం. ఈ వాచ్ వచ్చేసి 2000 రూపాయలు మాత్రమే. మూవ్ అవుతున్నారు, అందుకని ఇంత తక్కువ అమ్ముతున్నారు. వింటేజ్ షాప్. అక్కడ సలిగుంటే వేరే దానికి వచ్చాం. అది క్లోజ్ చేసి ఇది ఓపెన్ చేసుకున్నారు వాళ్ళు. ఇక్కడ కూడా ఇంకా ఇవి ఉన్నాయంట, చూద్దాం. ఇవన్నీ ఫర్ సేల్. ఈ టీవీ, ఆ టెలిఫోన్, ఆ పెయింటింగ్. ఈ వాచ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ వాచ్ అనేది ఇది ఒకటే కాదు, ఇది కొనుక్కుంటే ఇంకోటి కూడా కొనుక్కోవాలి. ఎందుకంటే ఇది మోస్ట్లీ ట్రైన్ స్టేషన్స్లో వాడతారన్నమాట. ఇది ఎప్పుడైతే 1 hour తిరిగిద్దో, 1 hour తిరిగిన తర్వాత దీని కూతురు అనుకోండి, కొడుకు అనుకోండి, అది ఇదనమాట. అది 1 hour తిరగగానే ఇది కూడా ఆటోమేటిక్గా 1 hour తిరిగింది. సో దీనికి ఏమీ లేదు, జస్ట్ అది తిరిగింది కాబట్టి ఇది తిరిగిద్ది అంతే. మోస్ట్లీ ఫ్యాక్టరీస్లో, పాతకాలంలో మన రైల్వే స్టేషన్లో పెట్టేవాళ్ళు. టైప్ మిషన్ అసలు ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా తెలియదు నాకు. అప్పట్లో నా చిన్నప్పుడు మా అత్త నేర్చుకుంటాను అనేది టైప్ మిషన్. అసలు నేను టెలిఫోన్ సౌండ్ కూడా చూడలేదు. మా ఇంట్లో డైరెక్ట్గా నెంబర్స్ ఉన్న టెలిఫోన్ వచ్చేది, ఫస్ట్ టైం అన్నమాట. చాలా కాస్ట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ దీన్ని. ఇది వచ్చేసి 20,000 అంట. ఈ వాచ్ వచ్చేసి 1,600, అంటే 37,000. ఇది కూడా పెట్టి అమ్ముతున్నారు ఫ్రెండ్స్. నా చిన్నప్పుడు ఫ్లైట్ మా బాబాయో మా డాడీయో తెచ్చేవాళ్ళు. ఇది కూడా 10,000 అంట ఇప్పుడు. ఫర్ షూర్ దీంతో మాత్రం చాలామందికి చాలా మెమరీస్ ఉంటాయి. ఎవరెవరికి ఏమి మెమరీస్ ఉన్నాయో కామెంట్లో చెప్పండి. ఏది కూడా వేస్ట్ పోదంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇది. ఇది ఏంటంటే కొండమ్స్, దాన్ని కూడా వీళ్ళు యాంటిక్ పీస్ కింద పెట్టి అమ్ముతున్నారు.
అండ్ టైం వచ్చేసి 1 అయింది. ఇక్కడ చాలా వాచెస్ ఉన్నాయి, యాంటిక్ పీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ 1 అయింది కదా, అవన్నీ సౌండ్ చేస్తుంటే చాలా బాగుంది. కానీ అన్నీ ఒకేసారి చేయట్లేదు, ఒక్కొక్కటి చేస్తుంది. ఇప్పుడు దాకా చేసింది, మరి ఇంకెప్పుడేమైనా చేస్తామో చూడాలి. అప్పుడు దాకా ఉన్నాం 2 అయిందాక. బట్ ఇప్పుడు మనం 18th సెంచరీలో వాచ్ చూద్దాం. కాస్ట్ తర్వాత చెప్తా, ఇప్పుడైతే వాచ్ చూడండి. దాని గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలి. అప్పుడు ఎలా తయారు చేశారు ఇదంతా చూపిస్తాను. 18th సెంచరీ వాచ్. ఇది బ్యాటరీ మీద నడవదు, ఒక మెకానిజం మీద నడిచింది అనమాట. సెకండ్స్, అవర్స్, మినిట్స్ అండ్ డే అండ్ నైట్. ఇదంతా బ్యాటరీ మీద కదా నడిచేది. ఇది నడిచే మొత్తం మెకానిజం ఇక్కడ ఉంది. దిస్ ఈస్ ద మెకానిజం. అండ్ కాస్ట్ వచ్చేసి 2,40,000 మాత్రమే. ఎగ్జాక్ట్లీ సేమ్ టేప్ రికార్డర్ మా ఇంట్లో ఉంది. సేమ్ కాపీ పేస్ట్ ఇదే మా ఇంట్లో ఉంది నా చిన్నప్పుడు. ఇప్పుడు లేదు, డస్ట్బిన్కి వెళ్ళిపోయింది. ఆ టేప్ రికార్డర్ వచ్చేసి 15,000 సెకండ్ హ్యాండ్. అలా ఉన్నాయి. సో ఏది కూడా వేస్ట్ కాదు ఫ్రెండ్స్, జాగ్రత్త పెట్టుకోండి. ఇట్స్ నైస్ టు కమ్ హియర్. ఇట్స్ వెరీ నైస్. ఏదో మెమరీస్ అన్ని గుర్తొచ్చినాయి, చిన్నప్పుడు చిన్న మెమరీస్. హౌ వి స్పెండ్. నైస్. సో ఒకటైతే తెలుసుకున్నా, ఏది కూడా వేస్ట్ పోదని. World War II బుల్లెట్ ఫ్రెండ్స్. బుల్లెట్ అంట. ఇక్కడికి వచ్చే క్రమంలో కొత్త వర్డ్ బయటకు వచ్చింది ఫ్రెండ్స్. నేను మ్యూజిషియన్ కూడా తెలుసుకున్నాను. తెలిసిపోయింది నాకు. ఇక నుంచి మ్యూజిక్ వీడియోస్ కూడా వస్తాయి. రెడీగా ఉండండి ఫ్రెండ్స్. ఇవి ఇంటి షాప్లోనే 3 గంటలు ఉన్నాం. ఇక్కడే బయటకు వచ్చి అన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. వచ్చేపు చూసి వాయించి విని ఆమె ఏదో చెప్తుంది, అవన్నీ ఎక్కడి నుంచో తీసుకొచ్చిందంట. కొన్ని క్లాక్స్ వచ్చేసి ఫ్రాన్స్ నుంచి, కొన్ని వచ్చేసి జర్మనీ నుంచి, ఇంకోటి కూడా ఏదో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వరల్డ్ వార్లో వాడింది ఒకటి ఉంది. అవన్నీ ఎంత చాలా టైం అయింది. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 2 అవుతుంది. ఇంకొక 1.5 అవర్లో చీకటి పడిపోయింది. ఓకే, లెట్స్ గో టు హోమ్. సర్క్యూ చర్చ్. నైస్. ఇంటికి వచ్చేసాం. గరాజ్ క్లీన్ చేయాలి ఇప్పుడు మన డ్యూటీ అది. ఉంటాయి ఫ్రెండ్స్, డ్యూటీస్ ఉంటాయి, ఎందుకుండవు. ఇలా ఉన్న గరాజ్ని మొత్తం సర్దేయాలి. ఆడికాడ కారు కూడా లోపల పట్టాలి. ఇప్పుడు ఇయర్ మా చెట్టుకి కాసిన వాల్నట్స్ ఇవన్నీ పెద్ద ట్రైకి కాసినాయి, 2 ట్రైలకి. వర్కింగ్ హార్డ్ వర్కింగ్ మ్యాన్. I am the hard working man. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మొత్తాన్ని క్లీన్ చేయాలి మనం. అంతా కాంపోస్ట్ వేసి ఇవన్నీ ఆకులు గీకులన్నీ తీసేయాలి. ముందు కుక్కగాన్ని తీసుకెళ్ళాలి. ఆల్మోస్ట్ హాఫ్ ద వే అయిపోయింది ఫ్రెండ్స్, కంటపట్టింది. అబ్బా, ఇంకా గార్డెన్లోకి వెళ్ళి ఫర్నిచర్ని కూడా కవర్ చేయాలి. ఇది ఇందాకడికి ఇప్పటికి పరిస్థితి. అబ్బా ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్. చూపిస్తా గరాజ్. ఏంటిది లైట్గా లేదా? అది ఇంకొక 2-3 డబ్బాలు ఉన్నాయి. ఆనియన్ క్లీన్ చేసుకోవాలి, మనకు తెలియదు. అది బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటో వీడియో. అది ఇప్పుడు గార్డెన్ కూడా చూపిస్తా.
అది కూడా అంతా అయిపోయింది. అపార్ట్మెంట్ ఉందనుకోండి ఇదంతా ఏ గోళ ఉండదు అనమాట. అపార్ట్మెంట్ లేకపోతే ఇల్లు ఉంటే ఇదంతా గోళ. గరాజ్ దేనికి దానికి ప్లస్, దేనికి దానికి మైనస్ ఉంది, ఏం చేస్తాం. అది ఫస్ట్ దానికి మొత్తం మనం కవర్ చేసేయాలి. చేసేసాం. నెక్స్ట్ మొక్కలన్నీ కవర్ చేయాలి, వేడిగా ఉండాలి కదా. అది కింద చెప్పానా, ఇవన్నీ చేసాం. ఇదిగో ఫస్ట్ దాని కింద కాంపోస్ట్ వేసి దానిపైన చెక్క వేయాలి, అప్పుడు ఎచ్చగా ఉంటుంది. పైన ఈ కవర్లు వేయాలి. అదిగోండి ఇక్కడ ఇవన్నీ ఎట్ట కూడా బతుకుతాయి, ఇవి బతికేస్తాయి ఎలాగలా. అంటే ఆకులన్నీ రాలిపోతాయి, అవి కొమ్మల వరకు ఉంటాయి. ఇప్పుడు రోజ్ ఫ్లవర్స్, ఇదిగోండి ఇక్కడ అన్ని రోజ్ ఫ్లవర్స్ అనమాట. ఇది 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 చిన్నది. సో మొత్తం కింద వరకు కట్ చేసేసి అది మొత్తం కప్పేసాం అనమాట. ఇవన్నీ ఇక పెద్దవి, ఇంకా ఇలాగ అన్నీ కప్పేసేయాలి. కొమ్మ వరకు బయట పెట్టి మళ్ళీ ఇక్కడ ఇలా పెట్టాలి. సేమ్ ఇప్పుడు ఇవన్నీ కవర్ చేయాలి. చాలా పని ఉంది. ఒక్కడి నేను చేయట్లేదు, నేను అని ఇద్దరం చేస్తున్నాం. అది ఒకరికొకరు సహాయపడుతున్నాం. అను విషయం ఏంటంటే ఇప్పటికే చీకటి పడిపోయింది. ఇంక ఈ రోజు ఇంకా జాలే, మళ్ళీ రేపు పొద్దున్నే చేద్దాం. వెనక గార్డెన్లో రోజు మొక్కలే కదా, ఈ వరకు కవర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ వీక్ నుంచి మైనస్లో ఉంది టెంపరేచర్. నెక్స్ట్ వీక్ నుంచి మండే నుంచి. సో మొక్కలన్నీ చచ్చిపోతాయి లేదంటే. అయ్యా మళ్ళీ రేపు చేయాలి. అది కొద్దిగా అది అయిపోయింది అట కొట్ట, అడిసిపోయాయి ఈరోజు, తీరిపోయింది. ఓకే.